రైట్. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. రేపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బెంతైనా ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. కూటమి నేత సోమశేఖర్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ భాగ్యమ్మ కుమారుడికి ఫోన్ చేసి బేరసారాలాడిన ఫోన్ కాల్ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పనా మర్తి బాగున్నావు మర్తి? బాగున్నా. నువ్వు బాగున్నావునా? బాగున్నా మర్తి. ఎక్కడ మర్తి? తోటతో ఉన్నాను. అవునా? ఏం లేదు మర్తి, 11వ తారీఖు ఎలక్షన్ ఉంది. అవునా? నీకు వైసీపీ తరఫున అన్న నాకు చైర్మన్ ఇస్తారు అంటే నేను సపోర్ట్ చేస్తా. అది ఏ విషయం అనేది నాకు రేపు చెప్పు. నాకైతే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నాకు నువ్వు హెల్ప్ చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాను. ఇక నీవేదో నీ ఫార్మాలిటీస్ నువ్వు చెప్పు. సీక్రెట్ నేను మా సుబ్బాని దగ్గర ఉంటాం. సుబ్బాని పంపిస్తా. నువ్వు ఇదేదో నువ్వు తీసుకుని సైలెంట్ గా, ఆ రోజు నీకు ఆరోగ్యం బాగలేదు నాకు ఏదని నువ్వు వెళ్ళిపో. అంతే, ఒక గంట అంతే, నువ్వు కంటికి కనపడకపోతే అయిపోతుంది. చెప్తాలేనా, నీకు ఫోన్ చేస్తాను. టైం ఉంది కదా? అదే ఉంది, నెంబర్ ఉంది, టైం ఉంది. అమ్మతో మాట్లాడి నువ్వు అమ్మతో మాట్లాడు. అమ్మ ఒక్కటి లేదు, హెల్త్ బాగాలేదనిపోతే అంతే, ఇంక నాకు ఏం లేదు. అదేదో నువ్వు చెప్తే నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను. చెప్తాలేనా, నీకు చెప్తాలేనా? ఓకే మంత్రి, ఉంటా. కానీ నేను డిస్కషన్ చేసినది ఎవరితో చెప్పొద్దు. నీ మనసులో ఏమన్నా ఉంటే అది పెట్టుకో. ఒక తమ్ముడుగా నేను మాట్లాడుతున్నాను అంతే, రాజకీయం కొనడం కాదు ఇది విషయం. నీకు అవకాశం ఉందంటే ఇక నేను ఓకే. సరేనా. రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, సో ఒకప్పటి స్టీఫెన్సన్ ఆడియో గుర్తు రావట్లేదా? ఆవు చేలో మేస్తే అన్నట్టుగా సామెత ఉన్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆడియో సంభాషణ మనం చూస్తున్నాం. ఫస్ట్ ప్రలోభాలు, లేదంటే తర్వాత బెదిరింపులు, ఆ తర్వాత కిడ్నాప్లు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా గత 18 నెలలుగా. ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే డబ్బుతో ఏదైనా కొనొచ్చని టీడీపీలో ఒక ముందు నుంచి వస్తున్న సిద్ధాంతంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ప్రలోభాలకు గురి చేశారు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు కూడా రేపు కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ దాకా 5-6 లక్షలు పెట్టి కౌన్సిలర్లు కొనుగోలు చేశారు. అయితే ఈ రోజున 20 లక్షలు అయినా సరే ఒక్కొక్క కౌన్సిలర్ కి ఆఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి అయితే గత మున్సిపల్ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 24 వార్డులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 19 వార్డుల్లో విజయం సాధించి కేవలం టీడీపీ 4 సీట్లకే పరిమితమైంది. ఒక సీటు మాత్రం ఇండిపెండెంట్ వచ్చింది. అయితే 4 సీట్లకే పరిమితమైన టీడీపీ ఈ రోజున మున్సిపల్ చైర్మన్ స్థానం పైన కన్నేసింది. ఇప్పటికే అనైతికంగా మున్సిపల్ చైర్మన్ ని తొలగించింది. రేపు జరిగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం, బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసినా సరే ఖచ్చితంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు డైరెక్షన్ లో ప్రలోభాలు తీవ్ర స్థాయిలోకి వచ్చారు. ఎందుకంటే తాజాగా వెలుగు చూసిన ఆడియో సంభాషణలు పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.